హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో ఎండు మాంసం గోంగూర కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ముందుగానే ఎండు మాంసంని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టించానండి. ముందుగానే నీట్గా 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత ఇలా నీళ్లు పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాము అంటే త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇక్కడ నేను నానబెట్టాను కాబట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచి ఉడికించాను. అదే నానబెట్టకపోతే మరో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూతను తీసి మీకు చూపిస్తున్నాను. ఒకసారి చెక్ చేయాలి. ముక్కలు చక్కగా ఉడికినట్లయితే కూర చేసుకోవాలి. ఒకవేళ ఉడకనట్లు అనిపిస్తే మరో 2 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కూర ప్రిపేర్ చేయడం కోసం ఒక పాత్రను పెట్టి తగినంత నూనెను వేస్తున్నాను. నూనె కాస్త ఎక్కువగానే పడుతుంది. గోంగూర వేసి చేస్తున్నాం కాబట్టి కొంచెం నూనె ఎక్కువ వేయాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక పండిన టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. ఇలా వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కాస్త మగ్గించాలి. ఉల్లిపాయ ముక్కలు వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేశాను. ఒక 5-6 నిమిషాల పాటు మగ్గించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఉప్పుని, అలాగే పసుపుని, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేసేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిన తర్వాత మాత్రమే మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టిన ఎండు మాంసాన్ని వేయాలి. అప్పుడే రుచిగా ఉంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచిందైతేనే కూర చాలా రుచిగా ఉంటుందండి. ఇలా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా కూడా కలిపి మరికొద్దిసేపు వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రుచికి తగినంత కారం కూడా వేస్తున్నాను. గోంగూరలో పులుపు ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే వేయాలి. ఇప్పుడు ఈ కారంలోని పచ్చి వాసన పోయే వరకు 2-3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ చక్కగా వేగనివ్వాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టిన ఎండు మాంసం కూడా వేయాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు అంతా కూడా కలిపేసి మూత పెట్టి మనం వేసిన ఉప్పు, కారం అంతా కూడా ఈ ముక్కలకు చక్కగా పట్టే వరకు ఒక 5-6 నిమిషాల పాటు చక్కగా వేగనివ్వాలి. ఎండు మాంసంలో చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయండి. అప్పుడప్పుడు ఇలా చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ చూడండి, ఇలా నూనె బయటికి తేలే వరకు చక్కగా వేగనిచ్చి ఆ తర్వాత అంతా కూడా కలిపేస్తున్నాను. ఇలా కలిపేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ముందుగానే గోంగూరని శుభ్రంగా కడిగి పక్కన పెట్టానండి. ఇలా కడిగిన తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసి ఇప్పుడు గోంగూరని వేస్తున్నాను. గోంగూర వేయటం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఇలా వేసేసి అంతా కూడా కలిపేసేయాలి. గోంగూర వేగటానికి పెద్ద టైం ఏమీ పట్టదు. గోంగూర వేసిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు చక్కగా వేగనిచ్చాము అంటే కూర రెడీ అయిపోతుంది. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు వదిలేయాలి. ఎండు మాంసం చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మాంసం తెచ్చిన తర్వాత నీట్గా క్లీన్ చేసేసి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా ఎండపెట్టాలి. కూర వండుకునేటప్పుడు ముక్కలుగా కట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి కూర చేసాము అంటే చాలా రుచిగా ఉంటుంది, త్వరగా ఉడుకుతుంది. ఇక్కడ చూడండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా కూరలో నుంచి ఇలా నూనె సెపరేట్ అయ్యే వరకు చక్కగా ఉడికించాలి. గోంగూర కూడా చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకుని, అలాగే ధనియా పౌడర్ని కూడా వేసేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూశారు కదా, చాలా సింపుల్గా తక్కువ టైంలో ఇలా కూర ప్రిపేర్ చేసుకోవచ్చు. గోంగూర వేసాం కాబట్టి చాలా రుచిగా ఉంటుందండి. ఇలా అంతా కూడా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో కూడా తీసుకున్నాను చూడండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.